బస్సు డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే లోపల ప్రయాణికుల మీద కూడా కేసు పెట్టే విధంగా ఇటీవలే ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్ యాక్సిడెంట్ చేస్తే లోపల ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది యాజ్ అ కామనర్ గా నేను ఆలోచించి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ 100 మంది 3 వెహికల్స్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది 1000 మంది. 50 పైగా కార్లు వేసుకొని వెళ్ళడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాన్వాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ ఇయ్యబోయారు. జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్ళడము తప్పు. బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది ఒక డ్రైవర్ వల్లే కాదని ఎవరు అంటలేదు. ఇది యాక్సిడెంటే, ఆ డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటలేదు. కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపుల నుంచి జరిగాయి. పోలీసులు 100 మందితో వెళ్ళమంటే 1000 మంది లేకపోతే 1000 మంది అక్కడ ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు? యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి? కనీసం 2 నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఆ మనిషికి ఏమైంది, ఆ మనిషికి వెనకాల అంబులెన్స్, వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్, లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా. అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా, వైసీపీ కార్యకర్త అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కారు కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా, కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్ళడం తప్పు. ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో. ఐఎమ్ నాట్ ద పోలీస్, ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను. వాళ్ళు ఏమైనా నోటీసులు ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తేనో ఐఎమ్ షూర్ దే నో దేర్ ప్రొసీజర్ అండ్ దేర్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ మేము ఫస్ట్ రోజే ఇది అడిగాం. పోలీసుల పాత్ర దీంట్లో చాలా ఉంది. మీరు 100 మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదా అక్కడ 1000 మంది సేకరణ అవుతున్నారు అని? మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా? మరి అర్థమైనప్పుడు అక్కడ 1000 మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లీడర్లను కానీ హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? ముందే ఎందుకు ఆపలేదు? పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉండి కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి? ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా బల ప్రదర్శనే. అది కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ బల ప్రదర్శన, జన సమీకరణే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా. మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు జనాలు అక్కడ గుమ్ము కూడుతున్నారు అన్నప్పుడు మీరు 100 మందికే పోలీసులు పర్మిషన్ ఇస్తే మరి పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు? జనాన్ని సమీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను కూడా కొంటున్నాడా? ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్. పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు? పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చారు? సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు, కనుక్కుంది లేదు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, ఆ మద్యంతోనే ప్రజలను ముంచారు. ఇలా 1 కాదు 2 కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు. కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి, వాళ్ళ కార్యకర్తల దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 గురించి మాట్లాడుతున్నారు, 1.0 నాశనం చేసిన తర్వాత. కనుక వాళ్ళ కార్యకర్తల నమ్మకం కలిగించుకోవడానికి, లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది
పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా, ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే. ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే. ఇదొక్కటే సింగిల్ పాయింట్ ఎజెండాగా నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధించారు. మేడం, ఏడాది కూటమి పాలనపై మీరు ఎన్ని మార్కులు? 20 కిలోమీటర్లు ర్యాలీ చేస్తే జగన్మోహన్ రెడ్డి 80 కిలోమీటర్లు ర్యాలీ చేశారు వితౌట్ పర్మిషన్, లిమిటెడ్ పర్మిషన్. కానీ ఎక్కడ ఎవరు బ్రేక్ చేయలేదు డిపార్ట్మెంట్. చాలా అన్యాయం, చాలా అన్యాయం. మాకైతే ఎన్ని ఆంక్షలు పెట్టాలనుకున్నారన్నా, మేము విశాఖపట్నం స్టీల్ కోసము నిరాహార దీక్ష కూర్చుంటే మమ్మల్ని లిఫ్ట్ చేశారు. మేము మోడీ వస్తున్నారు అని రాజధాని కోసం శంకుస్థాపన చేశారు, మళ్ళీ చేస్తున్నారు. మరి 10 ఏళ్ళేం గడ్డలు కాసారా మోడీ గారు అని మేము అడుగుదామని ప్రయత్నిస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అంటే అవన్నీ ఆంక్షలన్నీ మాకేనా, చిన్నోళ్ళకేనా? డబ్బులు లేవు కాబట్టి మమ్మల్ని ఏదైనా ఎట్లయినా తొక్కేస్తారా? డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఎంత డబ్బు ఇచ్చైనా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఎవరినైనా కొనేసుకోగలరా? ఏం సంకేతం పంపిస్తున్నారు? మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి బల ప్రదర్శన యాత్రలను నిషేధించాలి. థ్యాంక్ యూ.